హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం టమాటా నిల్వ పచ్చడి చూద్దాం. చాలా బాగుంటుంది, ఎండతో పనిపు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా టమాటో ముక్కలు కేజీ వరకు తీసుకుంటున్నాను. ఆవాలు అండ్ జీలకర్ర ఎలా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి టమాటా ముక్కలు మొత్తం వేసి బాగా మగ్గించుకోవాలి. పైన నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ మొత్తం మగ్గించేసేయండి. పైన నేను చూపిస్తున్న విధంగా వాటర్ అన్నీ ఇలా ఎవాపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. కలుపుతూ మగ్గించుకోండి. మొత్తం వాటర్ అన్నీ బాగా ఎగిరిపోయి ఇలా దగ్గర పడేలాగా మగ్గించుకోవాలి. పైన నేను చూపిస్తున్న విధంగా అందులో తగినంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చింతపండుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3-4 చెంచాల కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేయండి. పైన నేను చూపిస్తున్న విధంగా మొత్తం యాడ్ చేసి అంతా కలపండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మంట ఆఫ్ చేసి కారం పొడి అండ్ ఉప్పుని యాడ్ చేసుకోండి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. పైన కదా అలా మిక్సీ పట్టేసుకోండి. కరెంటు పోయింది మధ్యలో, అందుకే కొంచెం మిక్సీ పట్టాము, కొంచెం మిక్సీ పట్టలేదు. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత పేస్ట్ మనం మిక్సీ పట్టేసాం కదా అదంతా యాడ్ చేసుకోవాలి. పైన నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం నిలువ ఉంచుకుంటాం కదా. అందులో జీలకర్ర ఆవాల పొడి యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ మగ్గించుకోండి. అందులో వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే ఆయిల్లో మగ్గించుకోవడం ద్వారా పోతుందన్నమాట. చట్నీ అనేది పాడవకుండా ఉంటుంది. చూసారా, అలా ఆయిల్ తేలుతుంది కదా, అంతసేపు మగ్గించేసుకోండి. తర్వాత చేసిన నెక్స్ట్ డే అయితే చాలా సూపర్గా ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదా, ఇది పెట్టిన నెక్స్ట్ డే అన్నమాట. అన్నంలోకి కానీ దోశలోకి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.